2024 ఎలక్షన్‌లో అన్ని నియోజకవర్గాలు ఒకలా ఉంటే, ఒక పిఠాపురం మాత్రం సెపరేట్ అండి. ఎందుకంటే, ఇక్కడ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయడమే దీనికి కారణం అండి. అయితే ఈ 2024 ఎలక్షన్ కంప్లీట్ అయిపోయింది మే 13న. ఎప్పుడైతే ఎలక్షన్ కంప్లీట్ అయిపోయిందో, ఆ తర్వాత నుంచి బెట్టింగ్‌లు జోరందుకున్నాయంటండి. దాదాపు 1000 కోట్ల వరకు ఇక్కడ బెట్టింగ్ జరుగుతుందని అంటున్నారు. అయితే ఈ బెట్టింగ్‌లు పవన్ కళ్యాణ్ గారికి ఇంత మెజారిటీ వస్తదని కొంతమంది, ఇంత మెజారిటీ వస్తుందని కొంతమంది. అయితే ఇంకోటేంటంటే వంగా గీత గారు గెలుస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని కొంతమంది బెట్టింగు. అలా ఎక్కువ బెట్టింగ్‌లయితే జరుగుతున్నాయండి. అయితే దీనంతటిని పక్కన పెడితే ఇప్పటివరకు పిఠాపురం అంటే ఏంటనేది ఎవరికీ తెలీదనమాట. అలాంటిది ఇప్పుడు మనకి వైజాగ్ అంటే అందరికీ ఎలా తెలుసో, విజయవాడ అంటే అందరికీ ఎలా తెలుసో, అలాగే హైదరాబాద్ అంటే అందరికీ ఎలా తెలుసో, అలాగే ఇప్పుడు పిఠాపురం అంటే కూడా తెలియనోళ్ళు ఎవరు ఉండరండి. మన తెలుగు రాష్ట్రాలనే కాదు, ఇంకా బయట కూడా అందరికీ తెలిసిపోయింది పిఠాపురం. ఒక పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అంట. గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఏం చేస్తారో